ఆ జిల్లా రాజకీయాల్లో ఆయన 6 అడుగుల బుల్లెట్. రాజకీయ అరంగేట్రం చేసిన తొలిసారి విజయం సాధించి తనదైన శైలిలో మంత్రి పదవిని దక్కించుకొని మిగతా వారికన్నా ప్రత్యేకమని నిరూపించుకున్న అసలు సిసలైన పొలిటికల్ బిజినెస్ మ్యాన్ ఆయన. అభివృద్ధి తన మంత్రం అంటూ వందల వేల కోట్ల పెట్టుబడుల సాధనతో రాష్ట్రాభివృద్ధిలో నేను సైతం అంటూ అడుగులేస్తోంది ఆ యువ కెరటం. తండ్రి లెగసీని కాపాడుకుంటూనే తనదైన మార్పు రాజకీయం చేస్తున్న నేతగా పేరు తెచ్చుకుంటున్న సమయంలో ఆయన వ్యవహార శైలి కొంత ఆసక్తితో పాటు కొందరిని విస్మయపరుస్తోంది. ఎవరా యువనేత, ఏంటి ఆయన కథ? వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన తన తండ్రి శైలికి అనుగుణంగా రాజకీయ ప్రయాణం చేయకుండా అందుకు భిన్నంగా కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నారా యువ మంత్రి. ఈ మధ్య పంచు డైలాగులు పెలుస్తూ అందరి దృష్టిని ఆకర్షించడం ఆసక్తి కలిగించే అంశంగా మారిందని పొలిటికల్ సర్కిల్స్ లో కూడా టాక్ నడుస్తోంది. రాయలసీమ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని స్టేట్ ఇష్యూస్ లో కూడా సెంట్రిక్ గా నిలిచే రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ లాంటి పొలిటికల్ పర్సనాలిటీకి వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు టీజీ భరత్. అయితే తండ్రి స్థాయిలో ఆ యువనేత రాజకీయం చేయలేకపోతున్నారా అనే సందేహం జిల్లాలో వ్యక్తమవుతోందట. నొప్పించక తానొవ్వక అన్నట్లు ముందుకెళ్లాల్సిన యంగ్ మినిస్టర్ బహిరంగ విమర్శలకు దిగుతుండడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. సొంత పార్టీ వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ అసలేం జరుగుతోందన్న గుసగుసలు ఇప్పటికే మొదలయ్యాయట. నేనెవరిని కెలకను, నన్ను కెలికితే ఊరుకోను అంటూ తన పైకి దూసుకు వస్తున్న ప్రత్యర్థులకు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు టీజీ భరత్. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం మంత్రిగానే ఉంటా అంటూ ఆ మంత్రి ఇచ్చిన ఓపెన్ స్టేట్మెంట్ వ్యూహాత్మకమా లేక తొందరపాటు చర్య అన్న అనుమానాలు ఇటు రాజకీయ పరిశీలకులతో పాటు ఆయన అనుచర గణానికి కూడా వస్తున్నాయి. 2024లో కర్నూలు నుంచి కూటమి ఎమ్మెల్యేగా గెలిచిన టీజీ భరత్ సీమ కోటాలో బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన చంద్రబాబు కేబినెట్లో ఛాన్స్ దక్కించుకొని భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు. ఎంతో మంది ఆశావహులు ఉన్నా, సీనియర్లు ఉన్నా టీజీ భరత్కి మంత్రిగా ఛాన్స్ దక్కడం వెనుక సామాజిక ఆర్థిక సమీకరణాలు చాలానే ఉన్నా, గతంలో రాజకీయంగా సీమ ప్రాంతం నుంచి చక్రం తిప్పిన టీజీ వెంకటేష్కి వారసుడు కావడం భరత్కి కలిసి వచ్చిన అంశాల్లో ఒకటి. ఒకప్పుడు తండ్రి చాటు బిడ్డగానే ఉంటూ వ్యాపారాలు చూసుకున్న భరత్ ఒక్కసారిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాక ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు బలమైన పదవిలో ఉన్నారు. సహజంగానే మంత్రిగా జిల్లాల్లో ఆయన ప్రాబల్యం పెరిగిందట. సాధారణ ఎమ్మెల్యే కంటే మంత్రిగా విస్తృత అధికారాలే ఉంటాయి. జిల్లా రాజకీయాలపై పూర్తి పట్టు సాధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టీజీ భరత్ అదే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. పార్టీ పరంగా రాజకీయంగా తన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారట. అందులో భాగంగా ఆయన చేస్తున్న ప్రయత్నాలకి ఎవరు అడ్డు వచ్చారో ఏంటో గానీ సడన్ గా బరస్ట్ అయిపోయారా మంత్రి గారు. తాను ఇతరుల నియోజకవర్గాల్లో తలదూర్చడం లేదని, ఎవరైనా తనను కెలికితే మాత్రం ఊరుకునేది లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చేశారు మంత్రి టీజీ భరత్. ఇంతటితో ఆగని మంత్రి తనను ఇరిటేట్ చేస్తే తాను ప్రయోగించే స్ట్రాటజీకి తట్టుకోలేరని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లు తాను మంత్రిగా ఉంటానని ప్రత్యర్థులకి బలంగానే మెసేజ్ పంపించారు. కర్నూలు అభివృద్ధి తప్ప మరో వివాదం తనకి తెలియదు అంటూనే చేయాల్సిన వివాదాస్పద వ్యాఖ్యలన్నీ చేసేశారు. జిల్లా రాజకీయాల్లో ఆటోమేటిక్ గా అగ్గి పుట్టించేశారు. అక్కడా ఇక్కడా కాదు, తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలోనే మంత్రి టీజీ భరత్ ఈ వ్యాఖ్యలు చేయడం దుమారానికి కారణమవుతోంది. మంత్రి హోదాలో ఉన్న టీజీ భరత్ ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసి ఉంటారనే గుసగుసలకి తెరలేపింది. టీజీ భరత్ వార్నింగ్ వేరే పార్టీలను ఉద్దేశించి కాదని, సొంత పార్టీలో ఉన్న ప్రత్యర్థుల గురించే అని తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన పరిణామాలను పరిశీలిస్తే బహుశా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా ఉన్న కోడుమూరు టీడీపీ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి టార్గెట్ గానే మంత్రి ఇలా మాట్లాడి ఉండొచ్చని భావిస్తున్నారట తమ్ముళ్లు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య కొన్ని నెలలుగా మాటలేవు, మాట్లాడుకోవట్లేదట.
ఇటీవలే పరిణామాలు దీనికి నిదర్శనమంటున్నాయి రాజకీయ వర్గాలు. కర్నూలు జిల్లాలో పంట నష్టపోయిన ఉల్లి రైతుల్ని ఆదుకునే ఉద్దేశంతో ఇటీవల ప్రభుత్వం 128 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఆ నిధులకు సంబంధించి మధ్య కోడుమూరులో ఉల్లి రైతులతో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి టీజీ భరత్, ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు స్థానిక టీడీపీ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి తన స్పీచ్లో అందరి పేర్లని పలికి మంత్రి భరత్ పేరుని మాత్రం మాత్రమైనా ప్రస్తావించలేదట. జిల్లా మంత్రిగా ఆయన విషయంలో కనీస ప్రోటోకాల్ పాటించలేదట. కోడుమూరులో టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లోనూ మంత్రి భరత్ పేరు, ఫోటో కూడా కనిపించలేదట. దీంతో మంత్రికి కోడుమూరు టీడీపీ ఇన్ఛార్జికి అస్సలు పడడం లేదనే ముచ్చట తెరమీదకొచ్చింది. కర్నూలులో కోడుమూరు ఇన్ఛార్జి వేలు పెడుతుండడం మంత్రికి ఏమాత్రం నచ్చడం లేదట. మంత్రిదేమో కర్నూలు అసెంబ్లీ, విష్ణువర్ధన్ రెడ్డిదేమో కోడుమూరు. ఇద్దరి మధ్య సరిహద్దు వివాదం ఎందుకొచ్చిందంటే అసలు కథ వేరే ఉంది. కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని 3 వార్డులు కర్నూలు కార్పొరేషన్లో భాగమైన, కార్పొరేషన్ పరిధిలో జరిగే పార్టీ కార్యక్రమమైనా, ప్రభుత్వ కార్యక్రమమైనా తమ ప్రమేయం ఉండడం లేదనే అసహనంతోనే ఉన్నారట కోడుమూరు ఇన్ఛార్జ్. మంత్రికి విష్ణువర్ధన్ రెడ్డికి మధ్య ఈ జగడానికి ఇది కూడా ఓ కారణమే అయినా అంతకుముందు పదవుల విషయంలోనూ విభేదాలొచ్చాయట. జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఈ మధ్య నియమితుడైన నాగరాజు యాదవ్ పక్కా మంత్రి భరత్ మనిషి. విష్ణువర్ధన్ రెడ్డికి అస్సలు సరిపడని వ్యక్తి. దీంతో తన వ్యతిరేకిని మంత్రి అందలమెక్కిస్తున్నారనే అసంతృప్తితో ఉన్నారట విష్ణువర్ధన్ రెడ్డి. ఇలా ఇద్దరు నేతల మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. మరి ఇన్నాళ్లు తండ్రి చాటు కొడుకులా ఉన్న భరత్ మంత్రి అయ్యాక మాసు వార్నింగులు ఇస్తూ ఉండడం జిల్లా రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. లోగుట్టులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.